దేవరా మూవీ జపాన్ లో వచ్చేసి అయితే మార్చ్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను ఈ టాపిక్ మీద. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దేవరా మూవీ జపాన్ లో మూవీ టికెట్ రేట్స్ ఎంత ఉంటాయి అండ్ ఎంత పెట్టారు దేవరా మూవీ టీం వాళ్ళు అనేది వీడియోలో అఫీషియల్ గా అయితే మీకైతే చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్దాం. దేవరా మూవీ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్ జపాన్ లో ఎక్కువగా ఉండడం వల్ల మూవీ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 200 డేస్ అయిపోతున్నా కూడా మూవీని వచ్చేసి అయితే జపాన్ లో రిలీజ్ చేయడానికి అయితే మొత్తం ప్లానింగ్ అయితే చేసేసారు. అసలు జపాన్ లో మూవీ ఎందుకు దేవరా మూవీ రిలీజ్ అయిన టైంలో ఎందుకు రిలీజ్ కాలేదని చెప్పి చాలా మందికి అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలా రిలీజ్ చేస్తే అప్పుడే కలెక్షన్స్ ఇంకెక్కువ వచ్చాయి కదా అని చెప్పి అందరు కూడా అడుగుతున్నారు. దానికి ఒకటే రీజన్, మూవీ దేవరా మూవీ ఇండియాలో రిలీజ్ అయిన టైంకి జపాన్ లో కూడా రిలీజ్ చేయాలంటే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయరు. ఒకవేళ జపాన్ లో కూడా నువ్వు సేమ్ టైం కి రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి 4 months ముందే వాళ్ళకైతే నువ్వు అగ్రిమెంట్ అయితే చేసుకోవాలి. నేను మూవీ అయితే రిలీజ్ చేస్తాను ఈ డేట్ కి అని చెప్పి అప్పుడే వాళ్ళైతే మనకైతే థియేటర్ లో స్లాట్ అయితే ఇస్తారు. లేకపోతే అక్కడ థియేటర్ స్లాట్స్ అయితే దొరకవు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క మూవీ వచ్చేసి మినిమం 1 year అలాగే 6 months అలాగే 3 months ఆ రేంజ్ లో ఆడే మూవీస్ ఉంటాయి అక్కడ. అండ్ ఎక్కువ లాంగ్ రన్ అనేది జపాన్ లో అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాము ట్రిపులర్ మూవీ వచ్చేసి దాదాపు 1 year అయితే అక్కడ ఆడింది జపాన్ లా. ఇప్పటికీ ఆడుతూనే ఉంది కొన్ని థియేటర్ లా. సో ఆ రేంజ్ రన్ అక్కడ అన్ని మూవీస్ ఉంటాయి కాబట్టి ఈ మూవీకి రిలీజ్ ఇంత ఆలస్యం అయిందనే చెప్పాలి. మరి ఇప్పుడు వచ్చేసి అయితే ఆల్రెడీ 4 months ప్లానింగ్స్ తో ఈ మూవీ మార్చ్ 28 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నేను డిసెంబర్ లో వీడియో చేసినప్పుడు అయితే మూవీ మార్చ్ 28 రిలీజ్ అవుతుంది అయితే చెప్పాను. సో ఇప్పుడు మూవీకి వచ్చేసి దాదాపు 4 months ప్లానింగ్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ మూవీకి సంబంధించిన ఆ జపాన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ జపాన్ లో కూడా ఒక అఫీషియల్ ఒక హ్యాండిల్ అయితే క్రియేట్ అయితే చేశారు. అండ్ ఆ హ్యాండిల్ నుంచి జపాన్ వాళ్ళకి అయితే మొత్తం వాళ్ళకి ఏమేమి అప్డేట్స్ కావాలో అవన్నీ ఇస్తున్నారు. అలానే ఇప్పుడైతే టికెట్స్ రేట్స్ ఎంత ఉంటాయి ఎంత ఉండబోతుంది అని చెప్పి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే 2500 ఎన్స్ అయితే పెట్టారు ఒక టికెట్ కి, స్టాండర్డ్ టికెట్ కి. అంటే 2500 ఎన్స్ అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దాదాపు 1149 రూపాయలు అని చెప్పాలి. అలాగే ప్రీమియర్స్ వచ్చేసి 3300 ఎన్స్ అయితే పెట్టడం జరిగింది. ఎన్స్ అనేవి జపాన్ కరెన్సీలో చెప్తారు. సో 3300 ఎన్స్ అయితే పెట్టడం జరిగింది. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1912 రూపాయలు అని చెప్పాలి. అలాగే 4DX కి వచ్చే మన 4DX కూడా మూవీ రిలీజ్ అయింది కాబట్టి అక్కడ కూడా 4DX స్క్రీన్స్ అయితే ఇస్తారని చెప్పి అనుకుందాం. అలాగే IMAX స్క్రీన్స్ ఇవన్నిటికి ఇంకో ఎక్స్ట్రా 800 ఎన్స్ అయితే యాడ్ అయితే అవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే 410 4100 ఎన్స్ అయితే అక్కడ US లో అయితే అల్ట్రా ప్రీమియర్ అయితే పెట్టడం జరిగింది. అలాగే 4DX స్క్రీన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ విధంగా మూవీ మన ఇండియన్ కరెన్సీలో ఆ మనీ కన్వర్ట్ చేసుకుంటే 2376 రూపాయలు అని చెప్పాలి 4DX స్క్రీన్ అలాగే IMAX స్క్రీన్స్ టికెట్ రేట్లు. సో ఈ విధంగా జపాన్ మూవీ ఈ విధంగా దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ చేయడానికి టికెట్ రేట్స్ అయితే చాలా భారీగా అయితే పెట్టారు. అండ్ ఇవి నార్మల్ టికెట్ రేట్స్ అక్కడ జపాన్ వాళ్ళకి. అండ్ ఇది ఒకటే కాదు, జపాన్ లో టికెట్స్ రేట్ ఎట్లుంటాయి అంటే ఫర్ స్టూడెంట్ కి వచ్చేసి 1000 ఎన్స్ అయితే ఉంటాయి, 1000 ఎన్స్ ఉంటాయి. ఇట్లా 2000 3000 ఎన్స్ అయితే ఉండవు. సో అంటే స్టూడెంట్ అక్కడ ఐడి చూపిస్తే 1000 ఎన్స్ ఇచ్చేస్తారు. అలాగే ఎల్డర్స్ కి ముసలి వాళ్ళకి కూడా 1000 ఎన్స్ అయితే ఉంటాయి. అక్కడ ఏజ్ బట్టి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు టికెట్ రేట్లు కూడా. ఈ విధంగా టికెట్ రేట్లు అయితే ఇట్లా అయితే ఉంటాయి మాక్సిమం. సో ఇవే అఫీషియల్ గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. మీకు అయితే స్క్రీన్ షాట్ అయితే వేస్తూ ఉంటాను చూడండి. ఇది గైస్ దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ చేయడానికి మార్చ్ 28 రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన టికెట్ రేట్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశారు. సో మరి జపాన్ లో రిలీజ్ అయిన తర్వాత ఈ టికెట్ రేట్స్ తో మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి అయితే అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. దేవరా మూవీ జపాన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ టికెట్ రేట్ చూస్తే మీరు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.